హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం ఒక అద్భుతమైన మరియు రహస్యమైన విషయం గురించి మాట్లాడుకోబోతున్నాం. అదేంటంటే సముద్రంలో ఒక చాలా పెద్ద పాము నిద్రపోతూ ఉంది. దాని దగ్గరకు ఏ చేప కూడా రాలేదు. ఎందుకంటే దాని చుట్టూ చాలా వేడిగా ఉంటుంది. దాని నోటి నుంచి అగ్ని వస్తుంది కాబట్టి. ఈ పాము సముద్రం లోతుల్లో ఎవ్వరికీ అంతుపట్టనంత లోతులో ఉంటుంది. ఒకరోజు అది బయటకు వస్తుంది. ఆ రోజు భూకంపాలు, సునామీలు వంటి చాలా పెద్ద అలలు ఏర్పడతాయి. దీన్నే లెవియథాన్ అంటారు. చాలా మంది ఈ లెవియథాన్ గురించి ఎక్కువగా కామెంట్ చేస్తున్నారు ఈ మధ్య. మీరు కూడా ఇన్స్టాగ్రామ్లో, సోషల్ మీడియాలో చూసే ఉంటారు. నాకు ఈ విషయం మొదట్లో తెలీదు, కానీ ఇటీవల సముద్ర లోతుల్లో నివసించే ఒక భయంకరమైన చేప గురించి చర్చలు జరిగాయి. ఆ చేప నీలం రంగులో ఉంటుంది. అంతేకాకుండా చాలా అరుదుగా పైకొచ్చి మనకి కనిపిస్తుంది. ఈ విషయాన్ని మనం ఇటీవల చూసాం. ఇవన్నీ కూడా చాలా సంవత్సరాల క్రితం బైబిల్లో, అంతకంటే ముందు యూదుల గ్రంథాల్లో కూడా ప్రస్తావించబడ్డాయట. అందుకే ఈ మధ్య సోషల్ మీడియాలో ఈ సముద్రపు జీవుల గురించి ఎక్కువ చర్చ నడుస్తున్నందున మన వ్యూయర్స్ అందరూ కూడా దీనిపై ఒక లోతైన విశ్లేషణ చేయమన్నారు. అందుకే ఈ వీడియో మీ అందరి కోసం. ఇక టాపిక్లోకి వెళితే, ప్రపంచాన్ని సృష్టించే సమయంలో దాదాపు 3000 సంవత్సరాల క్రితం జూయిష్ కథల ప్రకారం దేవుడు ప్రపంచాన్ని రూపొందిస్తున్న 3వ రోజున ఒక అతిపెద్ద పామును సృష్టిస్తాడు. ఈ పాము సాధారణమైంది కాదు. దాని పొలుసులు ఇనుము లాంటి బలంతో ఉంటాయి. అంతేకాకుండా దాని నోటి నుంచి అగ్ని వస్తుంది, అచ్చం డ్రాగన్ లాగా. ఈ పామును నాశనం చేయగల మానవుడు ఈ ప్రపంచంలో ఎవ్వడూ లేడు. అంతటి అసాధారణ శక్తితో దేవుడు ఈ పామును సృష్టించాడట. భూమి మీద మంచి చెడుల మధ్య సమతుల్యతను కాపాడటానికి దేవుడు ఈ భయంకరమైన పామును రూపొందించాడట. కానీ అంతటితో ఆగలేదు. జూయిష్ పురాణం ప్రకారం ఆయన 2 అలాంటి పాములను సృష్టించాడు. ఈ 2 పాములను సృష్టించిన తర్వాత దేవుడే వాటి భయంకరమైన శక్తిని గమనించాడు. ఇలాంటిది ఒకటి ఉంటేనే ప్రమాదం, కానీ ఇలా 2 ఉంటే ఈ భూమిపై ఎవ్వరూ బ్రతకరు అని అర్థం చేసుకున్నాడు. దీంతో ఆ జూయిష్ పురాణాల ప్రకారం దేవుడు సృష్టించిన 2 భయంకరమైన పాముల్లో ఒకదాన్ని నాశనం చేసేశాడు. అయితే ఆడపామును నాశనం చేసిన తర్వాత మిగిలిన ఒకే ఒక్క అతిపెద్ద పాము ఇప్పటికీ జీవించే ఉంది. ఈ పాము పేరు లెవియథాన్. ఇది సముద్రం లోతుల్లో అత్యంత చీకటిగా ఉండే ప్రదేశాల్లో నివసిస్తోంది. అంటే సముద్రం యొక్క అత్యంత అట్టడుగు భాగంలో. ప్రపంచం ముగిసే కాలంలో ఈ లెవియథాన్ పాము సముద్రం నుంచి బయటకు వస్తుంది. అది బయటకు వచ్చినప్పుడు దాని నోటి నుంచి అగ్ని జ్వాలలు వస్తూ ఉంటాయి. ఈ పాము అంతా రక్తంతో కప్పబడి ఉంటుంది, అంటే ఎర్రగా. దాని పరిమాణం కూడా అత్యంత భారీగా ఉంటుంది. కొందరు దీని పొడవు సుమారుగా 400 కిలోమీటర్లు ఉంటుందని చెబుతారు. అంటే వైజాగ్ నుంచి విజయవాడ వరకు అన్నమాట. ఈ పాము గనక తన తోకను కదిలిస్తే భూమి మీద భూకంపాలు వస్తాయి. అంతేకాకుండా అది సముద్రం నుంచి బయటకు వచ్చే సమయంలో ప్రపంచం ఒక భయంకరమైన కాలంలో ఉంటుంది. ఆ కాలంలో అమ్మలు తమ పిల్లలను అమ్మేటంత విపత్కర పరిస్థితుల్లో ఉంటారు. ఈ లెవియథాన్ పాము యొక్క భారీ పరిమాణం మరియు శక్తి వల్ల భూమి మీద భయంకరమైన విధ్వంసం సంభవిస్తుంది. ఈ భారీ పాము భూమిని కదిలిస్తే ప్రపంచమే భయంతో వణికిపోతుంది. దాని ఊపిరి భూమిపై పెద్ద అగ్నిపర్వతాలను పేల్చేయగలదు. అనేక ప్రాంతాల్లో భారీ సునామీలు ఏర్పడతాయి. ఈ పాము ఆకాశంలోకి ఎగిరి భూమిని తిరిగి చూస్తే దాని తల భూమి వైపు తిరిగినప్పుడు సూర్యుణ్ణి కూడా కప్పివేసేంత పెద్దదిగా ఉంటుందని చెబుతారు. దాని భారీ ఆకారాన్ని వర్ణించడమే కాకుండా దాని ఉనికి చాలా భయంకరమైందని కూడా చెబుతారు. ఈ లెవియథాన్ని ఎదిరించడానికి ఎవరూ లేరని అనిపించవచ్చు, కానీ జూయిష్ పురాణాల ప్రకారం మంచివారు మాత్రమే దేవుణ్ణి ఆరాధిస్తారు. అలా ఆరాధించినప్పుడు దేవుడు వారిని స్వర్గానికి తీసుకువెళతాడు. చివరికి దేవుడే లెవియథాన్ను ఎదిరించి దాన్ని నాశనం చేసి విజయం సాధిస్తాడట. ఆ తర్వాత భూమిపై మంచివాళ్లు మాత్రమే మిగిలుంటారు. ఈ పురాణంలో లెవియథాన్ అనేది చెడుకు ప్రతిబింబం. అది దుష్టత్వం, పగ తీర్చుకునే మనస్తత్వం, కోపం, ఆగ్రహం, అహంకారం మరియు నేనే గొప్ప అనే భావనను కలిగి ఉంటుంది. లెవియథాన్ నాశనం అయిన తర్వాత ఈ చెడు లక్ష్యాలన్నీ ముగిసిపోయి మంచివాళ్లు మాత్రమే మిగిలుంటారు. అప్పుడు ప్రపంచం మొత్తం న్యాయంగా, నిజాయితీగా మరియు యోగ్యంగా ఉండే వ్యక్తులతో నిండుంటుంది. చివరికి దేవుడు మరియు మంచివారు కలిసి ఒక భోజనం చేస్తారట. ఇదే అంతిమ స్వర్గం. దేవుడితో కలిసి ఉండడానికి ఒక మార్గం అని జూయిష్ పురాణంలో చెప్పబడింది. ఇక బైబిల్లో లెవియథాన్నే సైతాన్ అని కూడా పిలుస్తారు. ఇది ఆదాం మరియు ఈవ్ను యాపిల్ తినేలా ప్రేరేపించిన పాముగా కూడా పేర్కొనబడింది. ఇది నరకంలో ఉన్న ఒక దేవదూత, అంటే ఏంజల్. అంటే దేవుణ్ణి వ్యతిరేకించిన చెడ్డ దేవదూతల్లో ఒకటి. లెవియథాన్ మరియు లూసిఫర్ వంటి దేవదూతలు దేవుణ్ణి ఎదిరించిన వాళ్ళు. అందువల్ల లెవియథాన్ ఒక పాముగా చిత్రీకరించబడింది. ఇటీవల 2 విషయాలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఒకటి డీప్ సీ ఓర్ఫిష్. ఈ ఓర్ఫిష్ గురించి నేను 3 రోజుల క్రితం ఒక వీడియో పెట్టాను. దయచేసి చూడకపోతే ఆ వీడియో కూడా చూడండి. ఈ ఓర్ఫిష్ ప్రపంచంలోని అత్యంత లోతైన సముద్ర భాగాల్లో ఉంటుంది. ఇది చాలా అరుదైన చేప. ఇది నిలువుగా, అంటే వర్టికల్గా ఈత కొడుతుంది.
దీని రంగు నీలం రంగులో ఉంటుంది మరియు దాని శరీరంపై వెండి రంగు పొలుసులుంటాయి. అది చేప అయినప్పటికీ చాలామంది దీన్ని పాముగా భావిస్తారు. చాలా సంవత్సరాల క్రితం ఇంటర్నెట్ రాకముందు సముద్రంలో ప్రయాణించే నావికులు సీ ప్రిడేట్స్ లేదా సైలర్లు అంటే సముద్రంపై ప్రయాణం చేసేవాళ్లు ఈ ఓర్ ఫిష్ను చూసినప్పుడు దాన్ని పాముగా భావించారు. జపాన్లో ఈ ఓర్ ఫిష్ ఒడ్డుకు చేరినప్పుడు అది ఒక పెద్ద సునామీ లేదా దేవుడి కోపానికి సంకేతంగా భావిస్తారు. ఈ చేప సముద్రం నుంచి బయటకు వస్తే అది ఒక పెద్ద విధ్వంసానికి సంకేతంగా చెప్తారు. ఈ కథలు వేల సంవత్సరాల క్రితం నోటి మాట ద్వారా చెప్పబడిన పురాణాలు. ఈ ఓర్ ఫిష్ మరియు లెవియథాన్ పాము మధ్య ఒక కనెక్షన్ ఉందని ప్రజలు నమ్ముతారు. అంటే లెవియథాన్ పాము వంటి పురాణ జీవులు బహుశా ఈ ఓర్ ఫిష్ వంటి అరుదైన సముద్రపు జీవులను చూసి సృష్టించబడి ఉండొచ్చు. ఇప్పుడు మనం ఒక అద్భుతమైన విషయాన్ని చర్చిస్తున్నాం. ఓర్ ఫిష్ మరియు భూమి యొక్క భౌగోళిక నిర్మాణాల మధ్య ఉన్న సంబంధం. ఇటీవల మెక్సికో యొక్క బేల్ ప్రాంతంలో ఓర్ ఫిష్ని చూశామని మనం మాట్లాడుకున్నాం. ఈ ఓర్ ఫిష్ని లెవియథాన్తో కలుపుతున్నారు. అంటే ఇది ఒక్కటే కాదు, మరో విషయం కూడా ఉంది. మీరు గూగుల్ మ్యాప్స్లో శాటిలైట్ వ్యూ చూసి జూమ్ చేసి చూస్తే ఒక ప్రత్యేకమైన ఆకారాన్ని గమనించవచ్చు. అది పాము ఆకారంలో ఉంటుంది. ఈ ఆకారం వాస్తవానికి ఒక భౌగోళిక నిర్మాణం. ఇది సుమారుగా 1000 కిలోమీటర్లు లేదా 8000 కిలోమీటర్ల పొడవు ఉంటుంది. ఈ భారీ నిర్మాణం వాస్తవానికి కోకస్ ప్లేట్ అనే టెక్టానిక్ ప్లేట్. ఇది దక్షిణ అమెరికా మరియు అంటార్కిటికా మధ్య ఉంది. గూగుల్ మ్యాప్స్లో చూస్తే ఇది నిజంగా పాము ఆకారంలో ఉంటుంది. చాలామంది ఈ కోకస్ ప్లేట్నే లెవియథాన్తో కలుపుతున్నారు. ఎందుకంటే ఈ ప్లేట్లో అనేక అగ్నిపర్వతాలున్నాయి. ఈ అగ్నిపర్వతాలు నిరంతరం పేలుతూ ఉంటాయి. ఇది లెవియథాన్ నోటి నుంచి వచ్చే అగ్నితో పోల్చబడింది. పురాతన కాలంలో ఈ ప్రాంతంలో జరిగే భూకంపాలు మరియు అగ్నిపర్వత విస్ఫోటనాలు లెవియథాన్ వంటి భయంకరమైన జీవి యొక్క కథలను సృష్టించడానికి కారణమయ్యాయి. ఈ ప్లేట్ కదలిక కారణంగా చివరికి ఒక భారీ సునామీ వచ్చింది. అనేక సంవత్సరాల క్రితం వాళ్ళు ఊహించింది ఇదే. ప్రపంచంలోని అనేక పురాణాలు, మైథాలజీలు మరియు భయానక కథలు లెవియథాన్ అనే పామును గురించి చెబుతున్నాయి. లెవియథాన్ కదిలితే భూకంపాలు, సునామీలు వస్తాయని చాలా పురాణాలు వివరిస్తున్నాయి. కొన్ని వేల సంవత్సరాల క్రిందట ప్రపంచాన్ని తాకిన కొన్ని భారీ విపత్తులు ఇదే పాముతో సంబంధం కలిగి ఉన్నాయని కొందరు నమ్ముతారు. దీని ఉనికిని ముందుగానే ప్రాచీన జ్యోతిష్యులు, జ్ఞానులు ఊహించారు. పురాతన కథల ప్రకారం లెవియథాన్ అంటే కేవలం భౌతికంగా ఉన్న జీవి కాదు. ఇది తిండి మీద ఆధారపడే మనిషి ప్రవర్తనను సూచించవచ్చని అంటారు. ఇది క్రోధము మరియు అహంకారం యొక్క రూపం కూడా. అదే ఎప్పటికైనా ఈ కలియుగ వినాశనానికి కారణం కదా. పురాణ కాలంలోనూ ప్రతి నాగరికత ఒక భీకరమైన సముద్రపు పామును గురించి చెబుతుంది. అది సముద్ర గర్భంలో నిద్రిస్తూ భవిష్యత్తులో బయటకొచ్చి ప్రపంచాన్ని తుడిచిపెట్టేస్తుందని చెప్తూ ఉంటారు. ఇప్పటి వరకు మనం లెవియథాన్ గురించి అనేక భయంకరమైన పురాణాలు, కథలు పరిశీలించాం. ఈ లెవియథాన్ అసలు నిజంగా ఉందా, లేదా మనకు తెలియని సముద్ర గర్భంలో నిజంగా మరేదైనా భీకర శక్తి ఉందా? 2012లో ప్రపంచం అంతం అవుతుందని అనేక నమ్మకాలు, సినిమాలు, డాక్యుమెంటరీలు వైరల్ అయ్యాయి. ఆ సమయంలో ప్రపంచవ్యాప్తంగా చాలా భయపడ్డారు. ప్రపంచం నాశనం అవుతుందని నమ్మి జీవితాన్ని ఎలా గడపాలో కూడా తెలియక చాలామంది డిప్రెషన్ కూడా ఫీల్ అయ్యారు. అదేవిధంగా లెవియథాన్ గురించి కూడా చాలామంది ఇప్పుడు భయపడుతున్నారు. మరి ఇది నిజంగా ఎంతవరకు నిజమో తెలియాలంటే కాలమే సమాధానం చెప్పాలి. మరి ఇవాల్టి వీడియో మీకు ఎలా అనిపించింది? ఇలాంటి ట్రెండింగ్ టాపిక్స్ కోసం తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. చూస్తూనే ఉండండి.